హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. మన మీద కంటే మన పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే మనం మన పిల్లలు చురుగ్గా, స్ట్రాంగ్గా, ఆరోగ్యంగా ఎదగాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే బయట దొరికే పాలపొడుల కంటే ఎముకల బలానికి, కంటి చూపుకి, బ్రెయిన్ షార్ప్నెస్ పెరగడానికి ఉపయోగపడే ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, షుగర్స్ వాడని ఈ ఏబీసీ మాల్ట్ని ఇంట్లోనే చేసుకుని రోజు ఒక్క స్పూన్ ఇస్తే సరి. దీనికోసం యాపిల్, క్యారెట్, బీట్రూట్ తలా ఒక అర కేజీ తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ కంటే తాజాగా ఉండడం కోసం 20-30 రోజులకు సరిపడా కొద్ది కొద్దిగా చేసుకుని వాడుకుంటే చాలా బాగుంటుంది. బీట్రూట్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, హిమోగ్లోబిన్ని పెంచుతుంది, రక్తహీనత పోగొడుతుంది, మెదడు ఆరోగ్యాన్ని పెంచి జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంది. అలానే యాపిల్ అన్ని విటమిన్స్ని, మినరల్స్ని అందించి ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చి ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తుంది. ఇక క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉండి కంటి చూపును మెరుగుపరుస్తుంది, డైజెషన్ సక్రమంగా జరిగి ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తుంది. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి యాపిల్ని సన్నగా స్లైసెస్ లాగా చెక్కుకోవాలి. తొక్క తీయనవసరం లేదు. అలానే క్యారెట్ని తురుముకోవాలి. పెద్ద కన్నాలు ఉన్న వైపు తురుముకుంటే నీరు వచ్చేకుండా త్వరగా అయిపోతుంది. అలానే బీట్రూట్ని కూడా చెక్కు తీసేసి పెద్ద కన్నాలు ఉన్న వైపు తురుముకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పలుచగా పళ్ళాల్లో పరిచి 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి. 3 రోజులకి ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఇట్టే ఎండిపోయాయి. కాస్త వర్షాకాలంలో అయితే చూసుకుని ఇంకో 2 రోజులు ఎక్కువ ఎండబెట్టుకుంటే మంచిది. ఇప్పుడు వేడెక్కిన ప్యాన్లో బి విటమిన్ అందించి శక్తిని పెంచే జీడిపప్పు, విటమిన్ ఈని అందించి మెమొరీ, కాన్సన్ట్రేషన్ పెంచే బాదం, హెల్దీ ఫ్యాట్స్ని అందించే పిస్తా, నరాల శక్తిని పెంచి బి విటమిన్స్ని అందించే మఖానా 50 గ్రాములు వేసుకొని, అలానే డైజెషన్ని మెరుగుపరిచి తాగడానికి చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చే శొంఠి, యాలకులు వేసి లో ఫ్లేమ్లో మాడకుండా దోరగా వేయించుకోవాలి. వేగాక చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని, అలానే ఎండిన క్యారెట్, బీట్రూట్, యాపిల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా కానీ ఒకేసారి కానీ ఎలా వీలైతే అలా గ్రైండ్ చేసుకొని, తీపి కోసం బెల్లం పొడి కానీ ఎండు ఖర్జూరం పొడి కానీ మనకి కావలసినంత తీపికి సరిపడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకోవాలి. జల్లించుకుంటే పాలల్లో కలిసిపోయి తాగడానికి అనుకూలంగా ఉంటుంది. బయట దొరికే వాటిలాగా అంత ఫైన్ పౌడర్ అవ్వదు, కానీ చక్కగా నలుగుతుంది. ఇలా జల్లెడ పట్టిన పిండిని తడి లేని గాజు సీసాలో వేసుకుని వాడుకుంటే నెల రోజులైనా పాడవదు. అలానే అవకాశం ఉంటే ఆవు పాలు లేదా ఏవి దొరికితే అవి వాటిని కాస్త వేడిగా ఉండగానే ఈ పొడిలో వేసుకుని రోజు తాగేయడమే. పిల్లలే కాదు, పెద్దలు కూడా చక్కగా తాగొచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఏబీసీ మాల్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.